Hello guys, good morning. My 45 days challenge, today is 14th day and already 13 days కంప్లీట్ అయిపోయినాయి. టుడే is 14th day అండ్ మనం గ్యాప్ ఏం తీసుకోలేదు. ఈ మధ్యలో మనం రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం అండ్ ఏమైనా లిటిల్ బిట్ అయినా చేంజెస్ ఉన్నాయా. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి సమ్మర్ కదా, మన ఫేస్ అనేది ట్యానీగా ఆయిలీగా అండ్ బికాస్ ఆఫ్ సన్ ట్యాన్ అండ్ హ్యూమిడిటీ ఆల్సో అంటే స్వెట్టీగా కనబడుతుంది. ఎందుకంటే మరి సమ్మర్ కదా. సో అండ్ ఏదేమైనా సమ్మర్ అయినా వింటర్ అయినా రైనీ సీజన్ అయినా మనం 45 days ఛాలెంజ్ స్టార్ట్ చేసామంటే అది ఎండ్ అయ్యేంత వరకు చేయాల్సింది. ఓకే ఓకే వీ విల్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ స్టెప్స్. ఓకే, ఇంకొక రోజు అయితే ఈ బీట్రూట్ అండ్ ఈ క్యారెట్ కూడా పడేయవచ్చు. ఎందుకంటే సమ్మర్ కదా, మనకి వేడి అనేది ఎక్కువ ఉంటుంది. అంటే రూమ్లో నాదొకటి థర్డ్ ఫ్లోర్. సో ఈ వేడి వల్ల ఏమవుతుందంటే ఇవి మొత్తం లైక్ త్వరగా పాడైపోతాయి అన్నమాట. చూడండి మీరే, దీంట్లో ఉన్న స్టఫ్నెస్ మొత్తం పోయింది. అండ్ వన్ డే టుమారో అయితే అసలు ఇంకా వేస్ట్గా తినడానికి కూడా పనిచేయదు బికాస్ ఆఫ్ సమ్మర్. సో ఇవే ఎలా అయిపోతున్నాయంటే మనుషులు మనం ఎలా అయిపోతాం చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా రూమ్లో ఫుల్ హీట్, అసలు రూమ్ కూడా షిఫ్ట్ అయిపోదామని చూస్తున్నాం. ఎందుకంటే అంటే ఇది ఒక థర్డ్ ఫ్లోర్ అయిపోవడం, పూణే అంటే కూల్గా ఉంటుంది అంటారు. అవి వినడం వరకే, వచ్చి ఇక్కడ ఉంటే తెలుస్తుంది బాధ ఏంటంటే. ఏంటో మన ఆంధ్ర సైడ్ కన్నా ఈ పూణేలోనే ఎక్కువ హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. తొక్కలు కూడా రావట్లేదు. దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్రాసెస్. అయితే సమ్మర్ వెరీ డేంజర్గా ఉంది అయ్యా. వాస్ దిస్ ఆఫ్టర్ దట్ విల్ కట్ ద పీసెస్. ఏదైనా మనం రోజు ఎవ్రీడే ఏం చేయాలంటే 8:30 9 లోపు ఈ బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకుంటే బెటర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది సమ్మర్ కాబట్టి పర్ డే 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే. ఎందుకంటే మన బాడీలో అంటే బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. బాడీ డిహైడ్రేట్ అయింది అనుకోండి, ఫేస్లో చేంజెస్ కనబడితే అండ్ బాడీలో చేంజెస్ ఉంటాయి. అంటే మనకి సమ్మర్ కాబట్టి టెక్స్చర్ కూడా చేంజ్ అయిపోతుంది. కర్రీ చేసుకోండి అంటే మరి మనకి ఏం చేస్తుంది చెప్పండి, తప్పట్లు. జీవితం ఇలా రాసి పెట్టాడు దేవుడు. అంటే కొంతకాలం కష్టపడరా అన్నాడు. నీకు కష్టపడుతున్నాం అన్నమాట, ఈ విధంగా కష్టపడుతున్నాం. అంటే యాక్చువల్గా మన దాంట్లో ఒక సాంగ్ కూడా ఉంది కదా, మనం సాంగ్ కూడా పాడదాం. అది కూడా ఎలా ఉందో చెప్పండి. అండ్ గైస్, మన దాంట్లో ఒక సాంగ్ ఉంది కాబట్టి ఆ సాంగ్ కూడా పాడుకుందాం. ఎందుకంటే అది కూడా ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ నౌ. నీలి మేఘములలో ధరణి తేజం, నయనాంతరంగములలో వనదీనాథం, పూరుని గిలుచు పాదివి అతి సాటి లేని గరుడైనా, నీరజాక్షి అలిగే వేల ముడి విల్లు ముడి వంచగలడా, సదే చాలు శత సైన్యాలు నడిపే నీరుడైనా, వసుధావాన్ మిథులావే మది వెనుక పలుకలెరుగగలడ, నీలి మేఘములలో ధరణి తేజం, నయనాంతరంగములలో వనదేనాదం. How is it, guys? Okay, share through comments your opinion. Okay, thank you guys.
glass water. And cup. కట్టుకుందా మన 14th day also completed. Tomorrow is 15th day. Okay, we'll see consistent results after 25 days. Don't worry about this. Okay, let's move. Stay with me until 45 days. Thank you guys. Bye.